భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ఆదివాసీ పోరు గర్జన భారీ ర్యాలీని చేపట్టారు. ఈ ర్యాలీలో వేలాది మంది ఆదివాసీలు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని నినాదాలు చేస్తూ భద్రాచలం రోడ్ నుండి ఖమ్మం రోడ్లోని కొమరం భీం ప్రాంగణం వరకు భారీగా ర్యాలీ చేపట్టారు. అనంతరం పోరు గర్జన మహాసభలో పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చి 80 ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ గిరిజన జాతులను పాలకులు మోసం చేస్తూనే ఉన్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో అన్ని సంఘాలతో కలిపి లంబాడీని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్ పైన భారీ ర్యాలీ కార్యక్రమం, అదేవిధంగా సభ కార్యక్రమాన్ని అశ్వారావుపేటలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సభ యొక్క ప్రధాన ఉద్దేశం ఇవాళ 1976లో అక్రమంగా లంబాడీలు ఎస్టీ జాబితాలోకి చేరి ఆర్టికల్ 342 సవరణ జరగకుండా ఇవాళ 49 సంవత్సరాలుగా ఆదివాసీల రిజర్వేషన్లు విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో మొత్తంగా కూడా ఎన్ఐటీలు, ఐఐటీలు స్వీపర్ స్థాయి నుంచి ఐఏఎస్ ఉద్యోగాలు దోచుకుంటున్నారని, లంబాడీలు ఎస్టీలు కాదనే పోరాటాన్ని బలపరచడానికి ఇవాళ సభ నిర్వహించడం జరుగుతుంది. ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే ఇవాళ ఈ చివరన్న అశ్వారావుపేట వరకు కూడా ఆదివాసులం ముక్త ఖండంతో ఇవాళ లంబాడీల తొలగింపే డిమాండ్ గా పోరాటం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఇవాళ నిన్న ఇందిరా పార్క్ దగ్గర కూడా లంబాడీలు సభ పెట్టి బల ప్రదర్శన కొనసాగించడం జరుగుతుంది. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో 60 ఎమ్మెల్యే స్థానాల్లో లంబాడీల ఓట్లున్నవి. అవసరమైతే గద్దె దించుతాం, అవసరమైతే గద్దె ఎక్కిస్తామని బల ప్రదర్శన చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఉద్యమాన్ని ఏ విధంగా మనం ప్రజాస్వామ్యంగా న్యాయపరంగా తీసుకెళ్లాలని చెప్పేసి మరి ఉద్యమాన్ని మొదలుపెట్టడం జరిగింది. మరి దీనిలో భాగంగానే ఈరోజు అశ్వారావుపేటలో భారీ ఎత్తున మరి కలిగినటువంటి ఈ యొక్క తెగలు చూసినట్టయితే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క రాజకీయ పార్టీలు కావచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా వారి యొక్క వైఖరిని సుప్రీంకోర్టుకు వెల్లడించే అవకాశం ఉందని మేము అనుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మేము 28 సెప్టెంబర్ ఆదివారం రోజు భద్రాచలంలో రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ, అదేవిధంగా సాంస్కృతిక 9 తెగల సంస్కృతి నిర్వహించబోతాం. దీని విధంగా ఇందిరా పార్క్ లో ధర్నా కూడా చేయడం జరిగింది. వీళ్ళు ఎన్ని రకాలుగా కుతంత్రాలు చేసినా, మల్లప్రదేశ్ చేసినా, రాజకీయంగా రాష్ట్ర కేంద్ర ఒత్తిడి పెంచినా సరే ఆదివాసీలు అందరం కూడా ఈ రోజు మొత్తం కూడా ఏకమైపోయినాం. సంఘ విభేదాలు, పార్టీ ప్రయోజనాల కన్నా మా యొక్క జాతి అస్తిత్వం ముఖ్యమని చెప్పి మేము ఏకమైపోయినాం. రానున్న రోజుల్లో మా భద్రాచలంలోనే భారీ బహిరంగ సభతో పాటు వచ్చే నెల ఆదిలాబాద్ లో భారీ బహిరంగ సభ, ఆ తర్వాత నవంబర్ లో ములుగులో భారీ బహిరంగ సభ, ఈ 3 బహిరంగ సభల తర్వాత చలో రాజ్భవన్ పేరిట రాష్ట్రంలో ఉన్నటువంటి 9 తెగలు కాదు, ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి గుట్టాయి